హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాబ్జీ. మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాన్ని సామాజిక భద్రతా పథకంగా నిర్వహిస్తుంది. ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలోని కార్మికులకు 58 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈపీఎఫ్ పెన్షన్ అర్హులు అవుతారు. ఈ పథకం కింద 7 రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 58 ఏళ్ళ వయసు నిండిన తర్వాత సూపర్ యానిమేషన్ ప్రయోజనం లభిస్తుంది. పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ చందాదారులు సాధారణంగా 58 ఏళ్ళ వయసులో ఈపీఎఫ్కి నెలవారీగా పదవికి జమ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ ఈపీఎఫ్లో ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి చాలామందికి తెలియదు. ఈపీఎఫ్లో 7 రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. 58 ఏళ్ళ వయసు నిండిన తర్వాత సూపర్ యానిమేషన్ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ చందాదారులు సాధారణంగా 58 ఏళ్ళ తర్వాత వయసులో ఈపీఎస్ పెన్షన్ సభ్యులు అర్హులవుతారు. సాధారణంగా ఈపీఎఫ్ 58 ఏళ్ళ వయసు వచ్చిన నుండి ఈపీఎస్ పెన్షన్ లభిస్తుంది. కానీ ఒక సభ్యుడు పదవి విరమణ సంబంధించిన షరతులు నెరవేర్చి 58 ఏళ్ళ వయసు ముందే విరమణ చేస్తే 58 ఏళ్ళ వయసు తర్వాత పదవి తిరిగి పొందవచ్చు. కానీ ముందస్తు పదవి సమయంలో ఈపీఎఫ్ సభ్యులు చెల్లించే పెన్షన్ తగ్గుతుంది. ఈపీఎఫ్ సభ్యుడు అకాల మరణం చెందితే మరణించిన కుటుంబ సభ్యుని జీవిత భాగస్వామికి ఈపీఎఫ్ఓ ప్రతి నెల వితంతు పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ మరణించిన సభ్యుని పిల్లలకు, ఈపీఎస్ 95 కింద మరణించిన సభ్యుడికి 2 పిల్లలకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు నెలవారీ పెన్షన్ అర్హులు. ఈపీఎఫ్ సభ్యుడు అతని భార్య ఇద్దరు మరణిస్తే అటువంటి పరిస్థితిలో వారి 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 2 పిల్లలకు అనాథ పెన్షన్ అర్హులు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం వారు చేసే సేవాకాలంలో శాశ్వతంగా లేదా పూర్తిగా వైకల్యం పొంది సభ్యులకు వైకల్య పెన్షన్ అందుతుంది. అలాంటి సందర్భంలో 10 సంవత్సరాల పాటు పెన్షన్ నిధికి సహకరించడానికి వయసు షరతులు వర్తించు. దీని అర్థం ఒక సభ్యుడు 2 సంవత్సరాల ఈపీఎస్కి చందా చెల్లించినప్పటికీ అతను పెన్షన్ పొందే అర్హుడు అవుతాడు. ఈపీఎఫ్ సభ్యునికి జీవిత భాగస్వామి లేదా 2 పిల్లలు లేకపోతే ఈపీఎఫ్ సభ్యుడు మరణించిన తర్వాత ఈ పెన్షన్ అతను నామినేట్ చేసిన నామినీకి చెల్లించవచ్చు. ఒక ఈపీఎఫ్ సభ్యుడు తన తల్లికి, తండ్రికి 2 నామినీలుగా నామినేట్ చేసి ఉంటే 2 స్థిరవాటా ప్రకారం పెన్షన్ మొత్తం లభిస్తుంది. నామినీగా మరొకరిని నియమిస్తే మొత్తం నామినీకే చెల్లిస్తుంది. దీర్ఘకాల సర్వీసులు ఉన్న ఈపీఎఫ్ చందాదారులు అధిక పెన్షన్ పొందవచ్చు. ఒక ఉద్యోగి ఎక్కువ సంవత్సరాల సర్వీసు ఉంటే వారి పదవి విరమణ ప్రయోజనం పెన్షన్ మొత్తం అంతకు ఎక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యులు ప్రతి నెల కొంత మొత్తాన్ని వారి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది. అదే దీనిలో కొంత భాగం ఈపీఎఫ్ ఖాతాకు, ఒక భాగం ఈపీఎఫ్కు వెళుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఛానల్ మీరు మొదటి టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.